విశాఖలో ట్రాఫిక్ పోలీసులు దూకుడు పెంచారు. హైకోర్టు ఆదేశాలు, పోలీస్ కమిషనర్, కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం హెల్మెట్ పెట్టుకొని వాహనదారులను పట్టుకొని ఫైన్స్ వేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలలో పోలీసులు మోహరించి వాహనదారులకు హెల్మెట్ మీద అవగాహన కల్పిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి వాహనదారులు హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలంటున్న ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ తో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం విశాఖ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం విశాఖ జిల్లాలో హెల్మెట్ పెట్టుకొని వాహనదారులు అయితే మాత్రం పోలీసులు పట్టుకోవడం అయితే జరిగింది. విశాఖ జిల్లాలో ఉన్న సిరిపురం ప్రాంతంలో అయితే మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడైతే పోలీసులు మోహరించి హెల్మెట్ పెట్టుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళైతే పక్కకి పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం, దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ పెద్ద ఎత్తున మీరు వాహనదారులను పట్టుకోవడం జరిగింది. హెల్మెట్ పెట్టుకోలేని వాళ్ళందరినీ ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, వాళ్ళకి హెల్మెట్కి సంబంధించి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు సార్? ఇది మన హైకోర్టు ఉత్తర్వుల మేరకు, అలాగే తర్వాత విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే తర్వాతను పోలీస్ కమిషనర్ విశాఖపట్నం సిటీ వారి ఆదేశాల మేరకు గతంలో దీని మీద హెల్మెట్ తప్పనిసరి అని చెప్పేసి అవేర్నెస్ క్యాంప్స్ అయితే ఆర్గనైజ్ చేయడం జరిగింది. తర్వాత కంప్లీట్గా అందరికీ ప్రజల్లో కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. అయితే ఇది తప్పనిసరి అని చెప్పేసి ఈ నెల 1వ తారీఖు నుండి ఈ స్పెషల్ డ్రైవ్స్ విశాఖపట్నం సిటీలో ప్రతి చోట డిఫరెంట్ ప్లేసెస్లో కూడాను వీటి మీద ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాహనదారులు మాత్రం ఏవైతే 2 వీలర్స్ వాహనదారులు మాత్రము హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఒకవేళ ధరించకపోయినట్లయితే మాత్రం మేము వాళ్ళ తాలూకా లైసెన్స్ సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసిన అనంతరము డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి పంపించడం జరిగింది. ఇప్పటికీ 10,000 దాటి ఆల్రెడీ లైసెన్సెస్ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి డిప్యూటీ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ వారికి పంపించడం జరిగింది. దానిలో ఒక 4,000 వరకు ఆల్రెడీ వాళ్ళు సస్పెన్షన్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్ ఇంకా కంటిన్యూ చేస్తాము. అలాగే తర్వాతను ఇప్పటికి కూడా ఇది హెల్మెట్ ధరించడము, 2 వీలర్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో హెల్మెట్ ధరించడం తప్పనిసరి. జనరల్గా చూసుకుంటే చిన్నపిల్లలు కూడా బైక్ డ్రైవ్ చేస్తూ రోడ్ల మీద వస్తున్నారు, లైసెన్స్ లేని వాళ్ళకి కూడాను. అలాంటి వాళ్ళకి మీరు ఇక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందా సార్? లేకపోతే ఇంకో పక్క మరి మద్యం తాగి బండి ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా ఎలాంటి శిక్షలు మీరు అమలు చేద్దాం అనుకుంటారు సార్? 1వ తారీఖు నుంచి కూడా కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి అంటారు కదా, వాహనదారులకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు సార్? ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ త్రిబుల్ రైడింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ డ్రైవ్ చేస్తూ పట్టుబడినట్లయితే మాత్రం వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. నమోదు చేసేటంటే కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే తర్వాత ఎవరైతే పిల్లలు, చిన్నపిల్లలు కానీ మైనర్స్ కానీ బండి నడిపి దొరికినట్లయితే మాత్రం వాళ్ళకి ప్రాపర్ వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. అదైనా ఫస్ట్ టైం అయితే మాత్రం, ఇంకా నెక్స్ట్ టైం అయితే మాత్రం ఈవెన్ పేరెంట్స్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బెంగళూరు, ఢిల్లీ లాంటి కొన్ని ప్రాంతాల్లో బైక్ మీద వెళ్ళే ఇద్దరికి కూడా హెల్మెట్లు పెట్టుకొని తప్పనిసరి అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు విశాఖలో కూడా అలాంటి నిబంధనలు ఏమైనా వచ్చే అవకాశం ఉన్నాయా, లేదంటే బండి డ్రైవ్ చేసే ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకుంటే సరిపోద్ది అంటారు సార్? లేదు, బట్ బోత్ డ్రైవర్ అండ్ పిలియన్ రైడ్ కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి. వాళ్ళ మీద కూడాను దీనిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆయన హెల్మెట్ ధరించినందుకును రైడర్ మీదను, పిలియన్ రైడర్ మీద కూడాను ఇద్దరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫైన్స్ మెయిన్స్ ఏంటంటే దాని మీద ఏవైతే కొత్త ఫైన్స్ ఇంపోజ్ అయినాయో ఆ కొత్త ఫైన్స్ వేస్తున్నాము. అలాగే వాళ్ళ తనకు లైసెన్స్ కూడా సీజ్ చేస్తున్నాము. లైసెన్స్ సీజ్ చేసిన అనంతరం అది లైసెన్స్ 3 months సస్పెన్షన్ కొరకు కూడా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారికి పంపించడం జరుగుతుంది. బండికి సంబంధించిన ఓనర్స్కి, అంటే బండి ఓనర్ ఒకడైతే దాన్ని నడిపే వాళ్ళు వేరే వాళ్ళు అవుతారు. సో ఆ బండి సీజింగ్ కూడా అలాంటివి చేస్తారు సార్, లేదంటే ఓన్లీ లైసెన్స్ని ఒకటే సీజ్ చేసి బండి వదిలేసే అవకాశం ఉంది? ప్రస్తుతానికి మాత్రం ఇది లైసెన్స్ సీజ్ చేస్తున్నాము. ఓనర్స్ కూడాను వాళ్ళ మీద కూడాను అలౌ చేసినందుకు కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం కంప్లీట్గా ఎవరైతే లైసెన్స్ లేకుండా ఉండి చేసినట్లయితే వాళ్ళ మీద ప్రజెంట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ లైసెన్స్ రద్దు కొరకు పంపించడం జరుగుతుంది. ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. సిరిపురం ప్రాంతంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున అక్కడ పోలీసులు వాహనదారులు నడుపుతున్న బైక్ని అయితే పట్టుకోవడం అయితే జరిగింది. ఒకసారి మనం విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడైతే సిరిపురం అనగానే నిత్యం ఎంతోమంది ఇటుపక్క వస్తూ ఉంటారు వాహనదారులు. అలాంటి వాహనదారులు అయితే పట్టుకొని పోలీసులు ఒక పక్క కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరో పక్క అయితే మాత్రం ఇక్కడైతే మాత్రం లైసెన్స్ లేని వాళ్ళందరికీ కూడా ఫైన్లు వేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం విజువల్స్ చూస్తున్నాం. ఇప్పుడు వేరే ఒక వాహనదారులకు అయితే మాత్రం ఇక్కడ పోలీసులు ఫైన్స్ కూడా రాస్తున్నారు. ఇదే తరహాలో 1వ తారీఖు నుంచి కూడా ఇక్కడైతే అమలవుతుందని అయితే చెప్తున్నారు. మనం చూస్తున్నాం కదండి. ఇక
1వ తారీఖు నుంచి కూడా ఎవరైనా హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకి వస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఫైన్లు వేస్తాం. అలాగే అదేవిధంగా వాళ్ళ లైసెన్స్ని 3 నెలల పాటు సీజ్ చేసి వాళ్ళ పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ ఇస్తాం. ఎవరైనా సరే ఈసారి హెల్మెట్లు ధరించాలి, లేదంటే వాటితో పాటు లైసెన్స్ని కూడా క్యారీ చేయాలని అయితే మాత్రం ఇక్కడున్న పోలీస్ శాఖ అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రశాంత్, VBC ఆన్ టీవీ, వైజాగ్.